తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఓ అమ్మలు కథ ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి విజయలక్ష్మి అవధానుల గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. వదిన గారు, గ్యాస్ పొయ్యి ఉంది కదా, వంటంతా దాని మీదే చేయొచ్చు కదా అడిగింది అమ్మలు. గ్యాస్ మీద వంట మడికి పనికిరాదుట తల్లి, ఎలాగూ కర్రల పొయ్యి వెలిగిస్తాను కదా, దాని మీదే మిగతా వంట కూడా చేసేస్తాను. అదిగాక ఒకసారి గ్యాస్ అయిపోయిందంటే మళ్ళా రావడానికి కనీసం వారం రోజులు పడుతుంది. అందువల్ల వీలైనన్ని ఎక్కువ రోజులు గ్యాస్ వాడుకోవాలి. ఓ అలాగా, గ్యాస్ పొయ్యిని మీ ఇంట్లోనే మొదట చూస్తున్నాను అంది అమ్మలు నవ్వుతూ. ఈ బొబ్బిల్లో ఓ 10 మంది ఇళ్లల్లో ఉన్నాయేమో గ్యాస్ స్టవ్వులు అన్నారావిడ కాస్త గర్వంగా నవ్వుతూ. అది 1962వ సంవత్సరం. విజయ్కి మాత్రం అత్తయ్య మాటలు విన్న దగ్గర నుండి మనసులోంచి జాలి పొంగుకొస్తోంది. అమ్మో, అత్తయ్యకి ఎన్ని పనులో అనుకుంది ఆశ్చర్యంగా. విజయ, నువ్వొకసారి వెళ్ళి తమ్ముళ్ళు లేచారేమో చూసిరా తల్లి, ఒకవేళ లేచి ఉంటే నేను ఇక్కడే ఉన్నానని చెప్పు అంది అమ్మలు చిక్కుడుకాయలు చిక్కుతూ. విజయ లేచి పక్కింటికెళ్ళింది. కాసేపట్లోనే పరిగెత్తుకొచ్చింది. అమ్మా అమ్మా, రమేషు కామేషు నేను వెళ్ళేసరికి ఏం చేస్తున్నారో తెలుసా వగరుస్తూ అంది. ఏం చేస్తున్నారమ్మా గాబరాగా అడిగింది అమ్మలు. అక్కడొక కుర్చీ ఉంది కదా, అది ఎక్కి ఆ ధాన్యం కొట్టుపై తలుపు తీద్దామని చూస్తున్నారు. నేను వెళ్ళి వాళ్ళను దెబ్బలాడి వచ్చానులే. మళ్ళా ఇద్దరూ గదిలోకెళ్ళి మంచాల మీద పడుకున్నారు. ఈ గుంట వెదవలిద్దరూ అంతే. ఆ కొట్లో ధాన్యం ఎలా ఉంటాయో చూడాలని నిన్నటి నుండి కొట్టుకుపోతున్నారు అంది అమ్మలు కాస్త విసుగ్గా. చిన్నపిల్లలు కదమ్మా, ఆ పాటి కుతూహలం ఉంటే మంచిదే అన్నారు ఆడపడుచు నవ్వుతూ. అమ్మలు కూడా నవ్వేసింది. మడి వంట అయిపోయిందమ్మా, ఇంకా మనం ముగ్గురం కాఫీ తాగుదాం అన్నట్లు వరహాల బాబుగారు కూడా వస్తారు. నలుగురం కూర్చొని తాగుదాం. ఆవిడ మాట నోట్లో ఉండగానే నట్టింటి గుమ్మం బయట నుంచి వరహాల బాబుగారి గొంతు వినిపించింది. పెద్దమ్మడు, మడివంట అయిపోయిందా? నేను వెళ్ళి పందుం పుల్లలు విరుచుకొని వస్తాను. కిందటి వారం తయారు చేసినవి అయిపోయాయి. నువ్వు కాఫీ పెట్టే లోపల వచ్చేస్తాలే. ఏం తల్లి, మీకు కూడా కొన్ని పందుం పుల్లలు తయారు చేయమంటావేమిటి అమ్మల వైపు తిరిగి అడిగారాయన. పెళ్లి కాకముందు అమ్మలు ఇంట్లో పందుం పుల్లలే అలవాటు. పెళ్ళయ్యాక మొదట చేతిలో టూత్ పౌడర్ వేసుకొని వేలితో పళ్ళు తోముకోవడం అలవాటైంది. ఆ తర్వాత బ్రష్ మీద పేస్ట్ వేసి దాంతో తోముకోవడం అలవాటైంది. ఏం చెప్పాలో తోచక అమ్మలు ఇబ్బందిగా చూసింది. ఓహ్, మీరు బ్రష్ పేస్టు వాడతారు కదూ, మర్చిపోయాను. ఏమ్మా విజయ, పందుం పుల్లలంటే నీకు తెలుసా? తెలియదు తాతగారు. పద, నీకు నేను చూపిస్తాను అంటూ పెరట్లోకి నడిచారాయన. వేప కొమ్మలు వంచి కాస్త పచ్చి ఉన్న రెమ్మలు తెంపారాయన. ఆ తర్వాత ఆ రెమ్మల ఆకులు వలిచేసి 6 అంగుళాల పొడుగున్న కాడలుగా వాటిని కత్తితో కోశారు. 12 పుల్లలు ఒక కట్టగా కట్టారు. ఒక కట్ట విప్పితే ఒకరోజు అందరికీ సరిపోతుందన్నమాట అన్నారాయన అంతా కుతూహలంగా చూస్తున్న విజయతో. తాతగారు, ఈ పుల్లలతో ఎలా తోముకుంటారండి ఆసక్తిగా అడిగింది విజయ. ఇప్పుడు నేను తోముకుంటాను చూడు అంటూ ఆయన దంతధావనం మొదలుపెట్టారు. ముందు ఆ పుల్లని బాగా నమిలి ఒక చివర బ్రష్లా వచ్చేటట్లు చేశారు. ఆ బ్రష్లా ఉన్న భాగం వైపు నుంచి పళ్ళు తోముకున్నారు. ఆ తరువాత ఆ పుల్లని నిలువుగా 2గా చీల్చి ఒక బద్దతోనూ ఒకసారి నాలుక శుభ్రం చేసుకున్నారు. అదంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది విజయ. ఒక పుల్లని బ్రష్లా భలే తయారు చేశారే తాతగారు అంది సంభ్రమంగా. ఈ వేప పుల్లని బాగా పళ్ళతో నములుతాం కదా, అప్పుడు వేప పుల్లలో ఉన్న కొన్ని ఔషధ గుణాల వల్ల పళ్ళ మధ్య ఉన్న క్రిములు చచ్చిపోతాయి, పళ్ళు కూడా గట్టిపడతాయి అన్నారాయన. తాతగారు, మాకు కూడా ఒక పందుం పుల్లల కట్ట ఇవ్వరు? రేపటి నుంచి నేను కూడా ఇలాగే తోముకుంటాను అంది విజయ. వేప పుల్లలకి ఏమిటమ్మా భాగ్యం, నీకు కావలసినన్ని తీసుకెళ్ళు అన్నారు వరాల తాతగారు నవ్వుతూ ఒక కట్ట విజయ చేతిలో పెడుతూ. వీళ్ళిద్దరూ వంటింట్లోకి వెళ్ళేసరికి అమ్మలు ఆడబడుచు ఇద్దరూ కాఫీలు తాగుతున్నారు. ఇదిగో మీ ఇద్దరి కాఫీ మూతపెట్టి ఉంచాను అంటూ విజయ్కి వరాల బాబుగారికి 2 కంచు గ్లాసులు అందించారు పెద్దమ్మడుగారు.
విజయ గ్యాస్ పొయ్యి వైపు చూసింది. అప్పటికే అది ఆపేసి ఉంది. అరే, గ్యాస్ పొయ్యి ఎలా వెలుగుతుందో నేను చూడని లేదు అంది విజయ. నీకు చూడాలని ఉందా? ఒక్కసారి వెలిగిస్తాలే అంటూ ఆవిడ గ్యాస్ వెలిగించారు. ఒక్క ఎర్రని మంటైనా లేకుండా నీలం మంటలతో వెలుగుతున్న గ్యాస్ పొయ్యి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది విజయ. ఏమ్మా అమ్మలు, ఇవాళ కూడా ఇక్కడే భోజనం చేసేయకూడదు? నువ్వు పిల్లలు వచ్చేయండి అన్నారు పెద్దమ్మడు గారు ఆప్యాయంగా. వద్దు వదిన గారు, మీకు ఇప్పటికే బోల్డ్ పని అయిపోయింది. మేము వచ్చేసరికి వరహాల బాబుగారు చక్కగా కుంపటి బస్తా బొగ్గులు కిరసనాయలు సిద్ధంగా ఉంచారు. నేను నాతో పాటు నూతన్ స్టవ్ తెచ్చుకున్నాను. నాకు పిల్లలకే కదా, ఎంతలో అయిపోతుంది వంట, మీరు శ్రమ పడకండి అంది అమ్మలు నమ్రతగా. తల్లి, ఇంట్లోకి ఏమవసరం వచ్చినా మొహమాట పడకుండా నాకు చెప్పమ్మా, నీ తండ్రినే అనుకో అన్నారు వరాల బాబుగారు ఆప్యాయంగా. ఎంత మాట బాబుగారు, మీరందరూ ఉన్నారన్న భరోసాతోనే నేను పిల్లలు ఇలా వచ్చాం. మీకుగాక ఇంకెవరికి చెప్పుకుంటాను చెప్పండి అంది అమ్మలు చిరునవ్వుతో. కాఫీ తాగాక అందరి గ్లాసులు తీసుకెళ్ళి అమ్మలు పెరట్లో కడిగేసి లోపలికి తెచ్చి బోర్లించింది. మరి కాసేపట్లో అప్పాయమ్మ వస్తుంది. రేపటి నుండి మీ ఇంటికి కూడా పనికి వస్తుంది. ఇవాళ మీ ఇంట్లో అంట్లేమీ లేవు కదా? లేవండి, రేపటి నుండి వచ్చినా పర్వాలేదు అంది అమ్మలు. విజయ అమ్మలు తమ వాటాలోకి వచ్చేశారు. వీళ్ళు వచ్చేసరికి మగపిల్లలు ముగ్గురు మంచాల మీద ధబ్ ధబ్మని గెంతుతున్నారు. ఒరేయ్ రమేషు, ఇవేంటో చెప్పుకో అంది విజయ తన చేతిలోని పందుం పుల్లల కట్ట చూపుతూ. అవా, ఏవో కర్రపుల్లలు. ఒరేయ్, ఇవి మామూలు కర్రపుల్లలు కాదురా, వీటిని పందుం పుల్లలు అంటారు. వీటితో పళ్ళు తోముకుంటారు వివరించింది విజయ. ఈ కర్రపుల్లలతో పళ్ళు తోముకుంటారా? భలే భలే, నీకు తెలుసా ఎలా తోముకుంటారో అడిగాడు రమేషు ఆసక్తిగా. వరాల తాతగారు తోముకుంటుంటే చూశానుగా అంది విజయ గర్వంగా. అమ్మా అమ్మా, ఇవాళ నేను ఆ పుల్లతో తోముకుంటాను అన్నాడు రమేషు. నేనూను అన్నాడు కామేషు. నేనూను అన్నాడు నరేషు. ఇవాళ కాదు, రేపు తాతగారు తోముకుంటారు కదా, మీరు చూసి నేర్చుకుని అలాగే తోముకోండి అంది అమ్మలు. ముగ్గురు అయిష్టంగానే ఒప్పుకున్నారు. అమ్మా, ఇవాళ పొద్దున్న టిఫిన్కి తీయ పరోటాలు చేవా అడిగాడు కామేషు. అవునమ్మా, నాకు తీయ పరోటాలు కావాలి రమేష్ కూడా అన్నాడు. నాకు కారంగా ఆవకాయ పరోటాలు కావాలి అంది విజయ. వస్తూ వస్తూ ఓ పెద్ద డబ్బాడు గోధుమ పిండి తెచ్చుకోవడం మంచిదైంది. ఈ బొబ్బిలిలో గోధుమ పిండి ఆడే మిల్లు ఒక్కటే ఎక్కడో దూరంగా ఉందట అనుకుంది అమ్మలో. గోధుమ పిండి కలిపి పెట్టింది. తను తెచ్చుకున్న వస్తువుల్లోంచి నూతన్ స్టవ్ బయటికి తీసింది. ఇంట్లో కిరసనాయిలు ఉంది. స్టవ్లో కిరసనాయిలు పోసి 5-6 సార్లు పంపు కొట్టి స్టవ్ వెలిగించింది. అమ్మ ఆ స్టవ్ వెలిగిస్తుంటే ఆసక్తిగా చూసిన విజయ సంభ్రమంగా అంది. అరే, ఇది కూడా గ్యాస్ స్టవ్ లాగే నీలం మంటలతో ఎంత బాగా వెలుగుతోందో. నువ్వు అక్కడ మన ఊర్లో ఎప్పుడూ సిగిడి మీదే ఎందుకు వంట చేసేదానివి? ఎంచక్కా దీన్ని కూడా వాడొచ్చు కదా. అక్కడ కంపెనీ వాళ్ళు మనకి బొగ్గులు ఉత్తనే ఇస్తారమ్మా. ఏవైనా అర్జెంటుగా చేయాలన్నప్పుడు ఇది వాడేదాన్ని. ఓహో అలాగా. అమ్మలు ఆ స్టవ్ మీద మగపిల్లలకి మడతల మధ్య పంచదార చల్లి తీయ పరోటాలు, మడతల మధ్య ఆవకాయ ఊట రాసి తనకు విజయ్కు కారం పరోటాలు చేసింది. పరోటాలు అవుతుండగా వరాల బాబుగారు వచ్చారు. తల్లి, కూరల బజారుకి వెళ్తున్నాను, ఏం కూరలు తెమ్మంటావమ్మా అడిగారు. బంగాళాదుంపలు, ఉల్లిపాయలు తలో వీసా తేండి బాబుగారు. ఇకపోతే దొండకాయలు కానీ బెండకాయలు కానీ అర్ధ వీస తీసుకురండి. తల్లి, ఇక్కడ బెండకాయలు దొండకాయలు తూకాల లెక్కన ఇవ్వరమ్మా, 100ల లెక్కన ఇస్తారు. ఓ 50 కాయలు తెమ్మంటావా అడిగారు. అవును కదూ, మా చిన్నప్పుడు విజయనగరంలోనూ ఇలా 100ల లెక్కనే అమ్మేవారు. అయితే ఇక్కడ ఇప్పటికీ అదే పద్ధతి అన్నమాట అంటూ అమ్మలు నవ్వింది. ఈ బొబ్బలి ఇంకా పల్లె కాదు పట్నము కాదు తల్లి అన్నారు వరాల బాబుగారు. బాబుగారు, ఓ 2 పరోటాలు ఇస్తాను, తిని వెళ్ళండి అంది అమ్మలు. వద్దు తల్లి, టిఫను అలవాట్లు పోయాయి, ఇప్పుడు తింటే భోజనం చేయలేను, సంచి ఈ తల్లి అన్నారు. వరాల బాబుగారు వెళ్ళాక అమ్మలు పిల్లలు కలిసి నట్టింట్లో పీటల మీద కూర్చొని టిఫన్లు తిన్నారు. నోట్లో పరాటా ముక్క పెట్టుకోగానే అమ్మలకి రామం కళ్ళ ముందు మెదిలాడు. ఆయనకి ఈ తీయ పరోటాలు ఎంత ఇష్టమో.
అక్కడ లక్ష్మి ఎలా వంటలు చేస్తోందో అనుకుంది. మనసు భారంగా అయిపోయింది. పిల్లలకు కనపడకుండా కళ్ళు తుడుచుకుంది. మరి రెండో పరాటా తినబుద్ధి కాలేదు. ఒక పళ్ళెంలో పెట్టి మూత పెట్టి ఉంచేసింది. ఆ రోజు మధ్యాహ్నం భోజనానికి బొగ్గుల కుంపటి వెలిగించి అన్నం, ముద్దపప్పు, మిరియాల చారు, దొండకాయలు పల్చగా చక్రాల్లా తరిగి వేపుడు కూర చేసింది. అబ్బా, ఈ దొండకాయ కూర నువ్వు ఎంత బాగా చేస్తావమ్మా. మా బోర్డింగ్లోనైతే ఎప్పుడు ఆనపకాయ లేకపోతే క్యాబేజీ, అది కాకపోతే గోబీ, అవే కూరలు. ఆదివారం మధ్యాహ్నం మాత్రం బంగాళాదుంప ఉప్మా కూర చేసేవారు అంది విజయ దొండకాయ వేపుడు ఇష్టంగా తింటూ. పోన్లే తల్లి, ఇక నుంచి మీకు ఇష్టమైనవన్నీ చేసి పెడుతుంటానుగా అంది అమ్మలు నలుగురు పిల్లల తలలు ప్రేమగా నిమురుతూ. ఆ రోజు మధ్యాహ్నం వరహాల తాతగారు వచ్చారు. ఒరే రమేషు, నువ్వు ఇవాళ పొద్దున్నే ఆ ధాన్యం గదిపై తలుపు తీద్దామని చూసావటగా అడిగారు. రమేష్ భయంగా అమ్మ వెనకాల నక్కాడు. అలా భయపడిపోతావేమిట్రా? నిన్ను దెబ్బలాడడానికి రాలేదు. మీకు నేనిప్పుడు ఆ ధాన్యం కొట్టు లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను అన్నారు పెద్దగా నవ్వుతూ. నిజంగానా తాతగారు అంటూ ఉత్సాహంగా ముందుకొచ్చాడు రమేషు. మా ఇంటికి రండి, అక్కడి నుండి ఒక కుర్చీ ఒక స్టూలు తెచ్చుకుందాం అన్నారాయన. పొలోమంటూ పక్కవాటాలోకి పరిగెత్తారు పిల్లలు నలుగురు. ఒక స్టూలుని ఒక కుర్చీని ఇద్దరేసి కలిపి చెరువు పక్క పట్టుకొని మోసుకొచ్చారు. ధాన్యం కొట్టు తలుపు ముందు ఆ కుర్చీ వేసి దాని మీదకెక్కి కొట్టు మీద తలుపు తీశారు. ఆ తర్వాత కుర్చీ మీద స్టూలు వేశారు వరాల బాబుగారు. సరే, చిన్న పిల్లల దగ్గర నుండి మొదలెడదాం. నరేషు, నువ్వు ముందు ఆ స్టూలు ఎక్కి లోపలికి చూడు, మరీ తొంగి చూడకు, లోపలికి పడిపోతావు అన్నారు. నరేషు స్టూలు ఎక్కి లోపలికి చూశాడు. ఏమీ కనపడడం లేదు తాతగారు, లోపలంతా చీకటిగా ఉంది అన్నాడు. అరే, లైట్ వేయడం మర్చిపోయాను అనుకుంటూ బయట ఉన్న స్విచ్ నొక్కారు. ఇప్పుడు కనపడుతోంది తాతగారు అన్నాడు నరేషు సంభ్రమంగా. నరేష్ తర్వాత కామేషు, ఆ తర్వాత రమేషు కూడా ఎక్కి లోపలికి చూశారు. ఆఖరణ విజయ ఎక్కడానికి తటపటాయిస్తుంటే, నీకు కుర్చీ మీద స్టూల్ అక్కర్లేదు తల్లి, నువ్వు పొడుగ్గానే ఉన్నావుగా అంటూ కుర్చీ మించి స్టూల్ తీసేశారు. విజయ కుర్చీ ఎక్కి మునిగాళ్ళ మీద నిల్చుని లోపలికి తొంగి చూసింది. పసుపచ్చగా గదికి సగం ఎత్తులో ధాన్యం ఉంది. ధాన్యం సగం ఎత్తు వరకే ఉంది తాతగారు అంది విజయ. అవునమ్మా, అవసరమైనప్పుడల్లా వాడుకుంటాం కదా. సంక్రాంతి సమయానికి ధాన్యం అయిపోతాయి, కొత్త ధాన్యం వస్తాయి, అప్పుడు గదంతా నిండిపోతుంది అన్నారు వరహాల తాతగారు. సాయంత్రం 5 గంటలు అవుతున్నప్పుడు పక్కవాటాలోంచి పెద్ద పాప, కవల పిల్లల్లో పెద్దమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చింది. విజయక్క, నిన్ను మా తాతగారు వెంటనే రమ్మంటున్నారు అంది కంగారుగా. వరహాల తాతగారా? కాదు, మా తాతగారు అంది పాప వగరుస్తూ. విజయ అత్తయ్య భర్త. అక్కడే కూర్చున్న బియ్యం ఏరుకుంటున్న అమ్మలు ఆందోళనగా చూసింది. ఎందుకమ్మా పాప రమ్మంటున్నారు అడిగింది అమ్మలు. నాకు తెలియదు దొడ్డమ్మా, ఎందుకో వెంటనే రమ్మన్నారు అంది పాప. విజయకెందుకో ఆ మామయ్య గారిని చూస్తే కాస్త భయంగా ఉంటుంది. ఎప్పుడూ గంభీరంగా మొహం పెట్టుకుని ఉండడం వల్ల కాబోలు ఇప్పుడు ఇలా వెంటనే రమ్మంటున్నారనగానే గుండె దడదడలాడింది. వెళ్ళు, పర్వాలేదు అంది అమ్మలు ధైర్యం చెప్తూ. భయంగా పక్కవాటాలోకి అడుగుపెట్టింది విజయ. అక్కడ వరండాలో కట్టిన ఉయ్యాల మంచం మీద కూర్చొని పక్క గదిలోంచి వినపడుతున్న రేడియోలోని సంగీతాన్ని వింటూ తాళం వేస్తున్నారు మామయ్య గారు. పక్కనే చాప మీద కూర్చుని టేబుల్ ఫ్యాను రెక్కలు విప్పి నూనెతో శుభ్రం చేస్తున్నారు వరాల తాతగారు. అమ్మయ్యా, వరాల తాతగారు కూడా ఉన్నారు, పర్వాలేదు అనుకుంది విజయ. అలా అరుగు మీద కూర్చో తల్లి, మామయ్య గారు నీకు ఏదో చెప్తారట అన్నారు తాతగారు చేస్తున్న పనిలోంచి తలెత్తి చూడకుండానే. విజయ అరుగు మీద కూర్చుంది. చూడమ్మా విజయ, నిన్ను ఫస్ట్ ఫారంలో చేర్పించాలి అనుకుంటున్నాం. ఇక్కడ ఫస్ట్ ఫారంలో చేరాలంటే ముందుగా ఒక పరీక్ష పాస్ అవ్వాలి. దాన్ని ప్రవేశ పరీక్ష అంటారు. వింటున్నావా? వింటున్నాను మామయ్య గారు. ఆ పరీక్ష ఊర్లో ఉన్న స్కూల్లో అన్నింటికీ కలిపి ఒకచోటే జరుగుతుంది. పరీక్ష పేపర్లు ఇంకెక్కడికో పంపి దిద్దిస్తారు. ఫస్ట్ ఫారం పరీక్షలంటే ఆషామాషి పరీక్ష కాదు, చాలా కష్టంగా ఉంటుంది. అర్థమైందా? అర్థమైంది మామయ్య గారు. అందులో పాస్ అవుతేనే నువ్వు ఫస్ట్ ఫారంలో చేరగలవు, లేకపోతే మళ్ళా 5వ క్లాసే చదవాలి, తెలిసిందా?
తెలిసింది మామయ్య గారు. ఇప్పటిదాకా మా అమ్మాయిలు కానీ అబ్బాయి కానీ ఆ పరీక్షలో ఫెయిల్ అవ్వలేదు. ఇప్పుడు నువ్వు ఫెయిల్ అయ్యావంటే ఫలానా వారి మేనకోడలు ఫెయిల్ అయిందని చెప్పుకుంటారు. అది నాకే అవమానం. అర్థమైందా? ఊ, ఊ అని కాదు, అర్థమైందో లేదో చెప్పాలి. కాస్త గొంతు హెచ్చించారు మామయ్య గారు. అర్థమైందండి. ఎందుకోయ్ ఆ పిల్లనలా బెదరగొట్టేస్తావు? పాస్ అవుతే అవుతుంది, లేకపోతే లేదు, అంతే కదా అన్నారు వరాల తాతగారు. వరాల తాతగారు ఎంత మంచివాళ్ళో మనసులోనే అనుకుంది విజయ. ఇదిగో నీ గురించి పరీక్ష గైడు తెప్పించాను. ఎల్లుండే పరీక్ష. లెక్కలు, తెలుగు, ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్ అని 4 పరీక్షలు ఉంటాయి. 4 ఒక్కరోజే అయిపోతాయిలే. ఆ గైడు చూసి రేపల్లా కాస్త అన్నీ కంటతా పెట్టుకో అన్నారు ఒక పుస్తకం అందిస్తూ. విజయ భయపడుతూనే పుస్తకం అందుకుంది. ఇంకా నువ్వు వెళ్ళి చదవడం మొదలెట్టు అన్నారు మళ్ళా రేడియో వైపు దృష్టి సారిస్తూ. బతుకు జీవుడా అనుకుంటూ విజయ ఆ పుస్తకం అందుకొని తమ వాటాలోకి నడవబోయింది. ఇదిగో విజయ, ఇలా వచ్చి కాసేపు నా దగ్గర కూర్చోవే, మాట్లాడుకుందాం అంటూ పిలిచింది పురిటికి పుట్టింటికి వచ్చిన అత్తయ్య కూతురు సీత. విజయ సీత వెనకే పడగ్గదిలోకి వెళ్ళింది. అక్కడ మంచం మీద నిద్రపోతోంది నెల నిండిన పాప. ఆ బుల్లి బుల్లి చేతులు చూడగానే భలే ముద్దొచ్చేసింది విజయకి. సీతోదినా, పాపాయిని ఎత్తుకోవచ్చా ఆశగా అడిగింది. అమ్మో, అంత చిన్నపిల్లను నువ్వు ఎత్తుకోలేవు, కాస్త పెద్దయ్యాక ఎత్తుకోవచ్చులే. అలా చాప వేసుకొని కూర్చో, నేను ఈ మంచం మీద కూర్చుంటాను అంది సీత. విజయ చాప పరుచుకొని కూర్చుంది. అంతకుముందు స్కూలు ఎలా ఉండేదో, బోర్డింగ్లో తిండి ఎలా ఉండేదో, విజయకు ఏ ఏ ఆటలు ఆడడం వచ్చో అన్నీ ఒక్కొక్కటి అడగసాగింది సీత. ఇంతలో విజయ దృష్టి మంచం మీదున్న ఒక పుస్తకం మీద పడింది. అదేం పుస్తకం వదినా? కుతూహలంగా అడిగింది. సీత ఆ పుస్తకాన్ని విజయకు అందించింది. పుస్తకం అరచేయంతే ఉంది, కానీ బోల్డు పేజీలు ఉన్నాయి. పుస్తకం తిరిగేసింది. ఎక్కడా బొమ్మలు లేవు. దాన్ని డిటెక్టివ్ నవల అంటారు. బొబ్బిలిలో ఒక లైబ్రరీ ఉందిలే. ఒక అనా అంటే దాదాపు 6 పైసలు ఇస్తే ఒకరోజు పుస్తకం అద్దెకిస్తారు. మరో రోజు ఉంచుకోవాలంటే మరో అనా ఇవ్వాలి. ఓహో అలాగా అంది అమ్మలు పుస్తకం తిరిగి ఇవ్వబోతూ. నీకు చదవాలని ఉందా అడిగింది సీత. నేనెప్పుడు చదవలేదు, ఎలా ఉంటుంది చదువుతుంటే కుతూహలంగా అడిగింది విజయ. అబ్బో, ఒక్కసారి చదవడం మొదలు పెడితే వదల్లేం తెలుసా. నీకు కావాలంటే తీసుకెళ్ళు, ఆ అనా నేనిచ్చేస్తాను. ఈ పుస్తకం అంతలోనూ ఒక్కటే కథ ఉంటుందా? అవును, అందుకే దాన్ని నవల అంటారు. మరి ఇందులో కథ చందమామలోని విక్రమార్కుడి కథ కంటే బాగుంటుందా? అంతకంటే 10 రెట్లు బాగుంటుంది. అయితే ఈ పుస్తకం తీసుకెళ్ళనా? తీసుకెళ్ళు, కానీ మా నాన్నగారి కంట పడనీకు. నువ్వు చదివేశాక రేపు సాయంత్రం నాన్నగారు బయటికి షికారుకి వెళ్తారు కదా, అప్పుడు తెచ్చిచ్చేయి. సరే అయితే నేను వెళ్తాను. ఆ డిటెక్టివ్ పుస్తకాన్ని నాన్నగారిచ్చిన గైడు మధ్యలో పెట్టి తీసుకెళ్ళు. అలాగే. ఏమిటి విజ్జులు, మామయ్య గారు ఏమిటి మాట్లాడారు? అంతసేపు అక్కడ కూర్చున్నావేమిటి అడిగింది అమ్మలు విజయ తమ వాటాలోకి రాగానే. మామయ్య గారు ఎల్లుండి ఫస్ట్ వారం పరీక్షలు ఉన్నాయని చెప్పారమ్మా. చదువుకోవడానికి గైడ్ కూడా ఇచ్చారు. మామయ్య గారు మాట్లాడాక సీతోదిన నన్ను తన దగ్గరకు పిలిచి ఏమిటేమిటో అడిగింది. ఇదిగో ఈ డిటెక్టివ్ పుస్తకం కూడా ఇచ్చింది చదవమని అంటూ తన చేతిలో ఉన్న 2 పుస్తకాలను అమ్మలకు చూపింది విజయ. డిటెక్టివ్ పుస్తకం అనగానే అదిరిపడింది అమ్మలు. తన చిన్నప్పుడు తన అక్క పురిటికి పుట్టింటికి వచ్చినప్పుడు నాన్నకి తెలియకుండా కొవ్వలి, జంపన రాసిన నవలలు తమ తమ్ముళ్ల చేత తెప్పించుకొని తెగ చదివేది. ఆ పుస్తకాలు కూడా ఇదే పరిమాణంలో ఇలాగే ఉండేవి. అవి ఏం పుస్తకాలక్క అని తాను అడిగితే, ఒసే అమ్మలు, ఇవి డిటెక్టివ్ పుస్తకాలు, ప్రేమ పుస్తకాలును. అమ్మకి నాన్నకి మాత్రం చెప్పకేం అనేది. అమ్మకి నాన్నకి తెలియకుండా చదివే పుస్తకాలు అనగానే తనకి వాటిని చూస్తేనే భయం వేసేది. ఒకసారి అక్క చదువుతున్న పుస్తకం నాన్నకంట పడనే పడింది. ఆ రోజు నాన్న అక్కని పెట్టిన చీవాట్లు, పుస్తకాన్ని పరపరా చించేసి గిరాటేసిన వైనం ఇంకా తన మనసులో ముద్రించుకుపోయి ఉన్నాయి. తను అటువంటి పుస్తకాలు ముట్టుకోను కూడా లేదు. ఇప్పుడు తన కూతురు తనకి అటువంటిదే పుస్తకం చూపిస్తోంది. అమ్మలు పుస్తకం అట్ట చూసింది. డిటెక్టివ్ భయంకర్ నవల. హంతకుడెవరు?
రచన కొమ్మూరి సాంబశివరావు అని రాసి ఓ తుపాకీ బొమ్మ ఉంది అట్ట మీద. విజ్జులు, ఇటువంటి పుస్తకం చదివే వయసు నీకు ఇంకా రాలేదమ్మా, వెళ్ళి ఈ పుస్తకం సీతోదనకి ఇచ్చేసిరా అంది ఆ పుస్తకాన్ని విజయ చేతిలో పెడుతూ. అమ్మా, మరేమో సీతోదిన ఈ పుస్తకాన్ని ఎవరూ చూడనప్పుడు తనకి తిరిగి ఇవ్వమంది. ఇప్పుడు వెళ్తే అక్కడ అందరూ ఉంటారు అంది విజయ. సరే, వీలు చూసుకొని నేనే ఇచ్చేస్తాలే, ఇలా ఇవ్వు అంటూ విజయ చేతిలోని పుస్తకాన్ని తీసుకొని నట్టింటి గూట్లో పై అర మీద పెట్టేసింది. మామయ్య గారితో జరిగిన సంభాషణ అంతా పొల్లుపోకుండా అమ్మతో చెప్పింది విజయ. అయితే ఎల్లుండేనన్నమాట పరీక్ష, వరహాల తాతగారు తీసుకెళ్తారేమో అంది అమ్మలో. అమ్మా, పరీక్షకి మొన్న నువ్వు కుట్టిన పట్టుపరికిని కట్టుకోనా ఆశగా అడిగింది విజయ. పరీక్షకి పట్టుపరికిని ఎందుకే? ఆ పట్టుబట్టలు ఏ పేరెంటానికి వెళ్ళినప్పుడో గుడికి వెళ్ళినప్పుడో కట్టుకోవాలి. నేను ఆ మధ్య కుట్టిన చిన్న చిన్న పువ్వులున్న చింతపిక్క రంగు పరికిని జాకెట్టు వేసుకుని వెళ్దువు గాని, రోజల్లా బయటే ఉండాలి. ఆ బెంచీలవి దుమ్ము పట్టి ఉంటాయేమో, ముదురు రంగులైతే మాపు కోరుస్తాయి అంది అమ్మలో. ఆ పరికిని నాకు ఇష్టమే, అదే వేసుకుంటాను. అమ్మా, నా ఫ్రాకులన్నీ ఏమయ్యాయమ్మా? కొన్నాళ్ళ నుండి రోజు పరికిని జాకెట్లే వేసుకోవడానికి ఇస్తున్నావు విజయ కుతూహలంగా అడిగింది. ఆ ఫ్రాకులన్నీ కొన్ని పిన్ని కూతురికి, కొన్ని పని మనిషి కూతురికి ఇచ్చేశాను. ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఫారంకి వచ్చావు కదా, ఇంకా పరికిణీలే వేసుకోవాలి. అవునా? ఎన్నాళ్ళ దాకా? నువ్వు ఫోర్త్ ఫారానికి వచ్చేదాకా పరికిణీలు వేసుకోవచ్చు. బహుశా ఫోర్త్ ఫారంలోనో ఫిఫ్త్ ఫారంలోనో పరికిణీల మీద ఓణీ వేసుకోవాలి. కాలేజీకి వెళ్ళాక చీర కట్టుకోవాలి. ఎందుకమ్మా అలాగా? అమ్మలు ఆలోచించింది. విజ్జులు, నేను నీతో చెప్పాను కదా, మనిద్దరం ఒకరోజు కూర్చొని బోల్డ్ సేపు మాట్లాడుకుందామని. అప్పుడు ఇవన్నీ చెప్తాలే. ఇప్పుడు చక్క మామయ్య గారిచ్చిన ఆ పుస్తకంలో ఏమున్నాయో చూడు అంది అమ్మలు అనునయంగా. వీళ్ళు మాటల్లో ఉండగానే వరహాల బాబుగారు అక్కడికి వచ్చారు. తల్లి, విజయ ఫస్ట్ ఫారం పరీక్ష ఎల్లుండేనట. పొద్దున్న 8 గంటలకొచ్చి తనని తీసుకెళ్తాను. పొద్దున్న మొదలైన పరీక్షలు సాయంత్రం దాకా జరుగుతాయనుకుంటాను అన్నారు. అవునా? మరి మధ్యాహ్నం భోజనాలకి ఇంటికొస్తారా? అమ్మలు ఆత్రంగా అడిగింది. అదే చెబుదామని వచ్చానమ్మా. పరీక్షలు రాజావారి హైస్కూల్లో జరుగుతాయి. పిల్లని భోజనానికి ఇంత దూరం తీసుకెళ్తే అలసిపోతుంది. మధ్యాహ్నం భోజనానికి ఏదైనా కట్టిస్తే అక్కడే ఏ చెట్టు నీడనో కూర్చొని తినేస్తుంది అన్నారు వరాల బాబుగారు. అయితే బాబుగారు, మీకు విజయ్కి కూడా పులిహోర చేసి వేరువేరుగా విస్తరాకుల్లో కట్టిస్తాను. పులిహోర అయితే పొడి పొడిగా ఉండి కారిపోకుండా ఉంటుంది. అలాగే తల్లి, ఒక మరచెంబులో నీళ్లు కూడా ఇయ్యి. అక్కడ నీళ్లు ఉంటాయో ఉండవో, నీ దగ్గర మరచెంబు ఉందా? లేకపోతే చెప్పు, మా ఇంట్లోది తీసుకొస్తాను. ఉంది బాబుగారు, కంచు మరచెంబు ఉంది, దాని నిండా నీళ్ళు ఇస్తాను. పిల్లలకు పొద్దున్నే నూనె వస్తువులు టిఫిన్గా పెట్టకు తల్లి, అవి తింటే రోజల్లా బద్ధకంగా ఉంటుంది. అలాగే బాబుగారు, ఇడ్లీలు చేస్తానులేండి. చూడమ్మా, రుబ్బురోలు, తిరగలి, అమాందస్తా ఏది కావాలన్నా మా ఇంట్లో వాడుకో తల్లి, మరేం మొహమాట పడుకో ఆప్యాయంగా అన్నారు వరాల బాబుగారు. అలాగే బాబుగారు, మీరున్నారన్న భరోసాతోనే కదా కేవలం బట్టలు చిన్న చిన్న గిన్నెలతో వచ్చేసాం. రేపొచ్చి అక్కడ ఇడ్లీ పిండి రుబ్బుకుంటాను అంది అమ్మలు చిరునవ్వుతో. వరాల బాబుగారు ఏమేం చేయాలో మరోసారి చెప్పి వెళ్ళిపోయారు. మామయ్య గారిచ్చిన గైడుని తిరిగేసింది విజయ. అన్నీ తెలిసినవే. విజయకు కంటతా పెట్టే అలవాటు ఎప్పుడూ లేదు. జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు మాత్రం 1కి 4 సార్లు చూసుకుంది. ఎంత చదువుతున్నా విజయ మనసు మాత్రం అమ్మ నట్టింటి గూట్లో దాచేసిన పుస్తకం వైపే పరిగెడుతోంది. అమ్మ ఎప్పుడూ ఏ పుస్తకము చదవద్దు అనదు. అలా ఎందుకంది చెప్పమా అనుకుంటూనే ఉంది. అమ్మలకి రోజు మధ్యాహ్నం భోంచేశాక 1 గంటన్నర ఏదైనా పుస్తకం చదువుకుంటూ పడుకొని ఆ తర్వాత చిన్న కొనుక్కు తీయడం అలవాటు. మధ్యాహ్నం భోజనాలయ్యాక అమ్మలు గదిలోకి వెళ్ళి మంచం మీద వాలగానే విజయ అక్కడికి వచ్చి, అమ్మా, నేను డాబా మీదకి వెళ్ళి మామయ్య గారు ఇచ్చిన గైడ్ చదువుకుంటాను అంది. ఇంత ఎండలో డాబా మీదకి ఎందుకే, ఇక్కడే కూర్చొని చదువుకోవచ్చు కదా అంది అమ్మలు చేతిలోని ఆంధ్రప్రభ పేజీలు తిరిగేస్తూ. అది కాదమ్మా, ఇక్కడ కూర్చుంటే పక్కింటి రేడియోలోంచి పాటలు వినపడుతూ చదువు సరిగ్గా అవడం లేదమ్మా. రమేష్ వాళ్ళు కూడా గోలగోల పెడుతున్నారు. పైన అయితే నిశ్శబ్దంగా ఉంటుంది,
అక్కడ నీడలో కూర్చుని చదువుకుంటానులే అంది విజయ. సరే అయితే బాగా చదువుకో అంది అమ్మలు. విజయ నిశ్శబ్దంగా నట్టింట్లోకి నడిచి అమ్మలు గూట్లో పయ్యారలో పెట్టిన పుస్తకాన్ని మునిగాళ్ళ మీద నిల్చొని అందుకుంది. ఆ చిన్న పుస్తకాన్ని పెద్ద గైడు మధ్యలో పెట్టి చంకలో పెట్టుకుని గబగబా డాబా మెట్లు ఎక్కేసింది. డాబా మీద పిట్టగోడ నీడ పడే చోట కూర్చుని ఆ చిన్న డిటెక్టివ్ పుస్తకం తెరిచింది. మొదట కొన్ని పేజీలు దాకా అస్సలు కథ అర్థం కాలేదు. పేజీలు వెనక్కు తిప్పి మళ్ళా మొదటి నుండి చదివింది. కథ అర్థమవడం మొదలెట్టింది. ఎవరినో చంపేశారు. అమ్మో, అలా చంపేస్తారు కూడానా? ఎవడో డిటెక్టివ్ భయంకరట. ఏవేవో ఉపాయాలు వేసి ఆ చంపిన వాళ్ళను పట్టుకొందుకు చూస్తున్నాడు. ఇప్పుడేం జరుగుతుంది? మొత్తం మీద ఎలాగో కనిపెట్టేశాడు. అబ్బో, ఈ భయంకర్ చందమామలోని పట్టువదలని విక్రమార్కుడి కంటే తెలివైన వాడిలా ఉన్నాడే. పేజీలు అతివేగంగా తిరిగిపోతున్నాయి. ఎండ మొహం మీదకు వచ్చి తగులుతున్న విషయం కూడా తెలియలేదు. ఏదో ఉద్వేగం, ఏదో ఉత్సాహం, ఇంకేదో కుతూహలం. ఒక్క క్షణమైనా ఆ పుస్తకాన్ని కింద పెట్టనివ్వలేదు. ఒక్కసారి ఆ పుస్తకంలో ఏముందో అలా చూసేసి పెట్టేద్దాం అనుకున్నది కాస్త పూర్తిగా పుస్తకం చదివేదాకా కింద పెట్టనివ్వలేదు. గంటన్నరలో ఆ పుస్తకం పూర్తయిపోయింది. అప్పుడు తెలిసింది సమయం. అమ్మో, అమ్మ నిద్ర లేచి నట్టింట్లోకి వెళ్ళిందేమో. అక్కడ తాను దాచిన పుస్తకం లేకపోవడం చూసి ఏమంటుందో? విజయ గుండె దడదడలాడింది. పెద్ద గైడు పుస్తకంలో చిన్న డిటెక్టివ్ పుస్తకం పెట్టి చంకలో పెట్టుకుని నిశ్శబ్దంగా మెట్లు దిగింది. అమ్మ పడుకున్న గదిలోకి తొంగి చూసింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.